ఈ రోజు కూడా నవీన్ సరే అదే పూల చొక్కాకి ఈ రోజు ఇది రికార్డ్ చేసుకోండి. ఇది ఈ విషయము పూల చొక్కా అనే వ్యక్తి ఆ అబ్బాయికి నేను ఫోన్ చేసి 0.45 అయింది భయ్య, అది కాదు గాని నేను ఒకటే ఒక అదేంది నేను ఒకటే ఇది పెట్టి చూడు, పెళ్లి నీ గొప్ప బ్రో, కరెక్ట్, పక్కింటోడికి కాదు. అదే చెప్తున్నా, పక్కింటోడికి కాదు, నేను కూడా కాదు అనట్లేదు, పక్కింటోడికి గొప్ప అవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ అట్లీస్ట్ దానికి ఒక విలువ ఇవ్వాలి, కష్టానికి విలువ ఇవ్వాలి. ఒక మనిషిగా నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒక మనిషిగా ఒక హ్యూమానిటీగా వాల్యూ ఇద్దామా లేదా కమర్షియల్ గా వాల్యూ ఇద్దామా? లైఫ్ లో ఒక హ్యూమానిటీకి ఇద్దామా లేదా కమర్షియల్ గా ఇద్దామా వాల్యూ? ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ డెఫినెట్లీ. నేను చెప్తున్నా ఈ రోజు, నేను ఒక్క నిమిషం, పూల చొక్క మాటలు, పూల చొక్క అన్ని ఏమన్నాడు మొత్తం నేను బెదిరించిన మాటలే చెప్పిండు కదా. సారీ చెప్పినా, నేను మెసేజ్ చేసినా, ఇప్పుడే చూపించినా కదా మెసేజ్ మీ అందరికి, మళ్ళీ చూపిస్తా కావాలంటే. చూడండి చూడండి, ఇది ఎప్పుడు అతను ఇంటర్వ్యూస్ ఇవ్వక ముందు. వద్దు భయ్యా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా, వద్దు, ఇంతటితో ఆపేద్దాము, నువ్వు ఆ వీడియో డిలీట్ చేయి, నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తా, ఇంతటితో ఆపేద్దాము, వద్దు మనకి గొడవలు అని చెప్పేసి నేను అన్నా. ప్రతి ఒక్క మనిషి ఒక గొడవ అనేది ఒక దాని దగ్గర స్టాప్ చేస్తాడు. నేను చెప్పిన తర్వాత కూడా అతను ఇలా చేశాడు అంటే అతను తెర ముందు చెప్పట్లేదు, తెర ముందు మీతోని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ గా. నేనేం తెలుసా, నేను ఎమోషనల్ పర్సన్, నేను ఎడ్యుకేటెడ్ కాదేమో, నేను అంత డిగ్నిఫైడ్ గా మాట్లాడలేనేమో, బట్ నేను ఒకటి చెప్తున్నా ఈరోజు, డెఫినెట్లీ నాకు ఆ పెయిన్ ఎట్లుందో నాకు తెలుసు. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు. మనిషి బతుకున్నప్పుడే వాల్యూ ఇవ్వరా, మనిషి బతుకున్నప్పుడే చెప్తున్నాడు అన్ని సమస్యలు. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మీరు ట్రోలింగ్ ఆపండి, ఇప్పటికైనా మీరు అదంతా ఇది చేయండి. నా కష్టానికి 14 సంవత్సరాల నుంచి 14 years కష్టము ఒక్క రోజులో ఒక్క రివ్యూతోని కొట్టిపడేసిండు. 0.45 ఎట్లా ఇస్తాడు భయ్యా? ఇష్టమా? ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇంకా ఇష్టం నేను కూడా పెట్టేస్తా, యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నేను కూడా ఇష్టమైనట్టు తిట్టి పడేయచ్చు. అది కాదు కదా, జీవితంలో ఒక సాధించాలి. ఆ పూల చొక్కా అనే వ్యక్తి, లేక రావణ్ అనే వ్యక్తి ఒకటి సాధించాలి అనుకుంటే మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, అరే మీరు మీలాగా ఎంతో మంది కష్టపడి ఈ స్థాయి, ఎంతో మంది డైరెక్టర్లు అయ్యారు, ఇదర్రా ఇది కదా. నేను చెప్తున్నా ఈరోజు, మీరు అవ్వండిరా, మీరు అవ్వండి. ఎంతో మంది ప్రొడ్యూసర్స్ మీ వల్ల నష్టపోతున్నారు. మీరు అంటారు కదా అందరూ, అరే పెద్ద పెద్ద హీరోలే ఫ్లాప్లు అయితేనే మూసుకొని కూర్చుంటారు, నువ్వెంతరా పిల్ల పచ్చ అది ఇది అని చెప్పేసి అంటుంటారు కదా. మీ అందరికి ఒకటి చెప్తా, వాళ్ళందరి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది, వాళ్ళందరి వెనకాల డబ్బులు ఉన్నాయి, వాళ్ళందరి వెనకాల ఏదో ఉంటది, కానీ నా వెనకాల ఏం లేదు. నాది నేనే ఇప్పటిదాకా నేను లైక్ ఫైట్ చేస్తూ వస్తున్నాను నా లైఫ్ గురించి, నా కెరీర్ గురించి. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి, బయట ఫ్రెండ్స్ అని చెప్పేసి, ప్లస్ ఇటు సినిమా ప్రొడక్షన్ అని చెప్పేసి, యాక్టింగ్ అని చెప్పేసి, నెక్స్ట్ సినిమా అయిందని చెప్పి భయపడుతూ. సరే రా సిస్టర్ కాల్స్ కన్నయ్య, థ్యాంక్ యూ రా, నువ్వు అలాగే నువ్వు తిడుతూ ఉంటారా, నీలో నేను ఒకడిని. సో డెఫినెట్లీ నీకు ఒక రోజు వస్తుంది, గెట్ రెడీ ఫర్ దట్. నేను ఏమనక ముందే ఈ రోజు వచ్చి ఇక్కడ కమెంట్లు పెడుతున్నావు కదా ఇష్టమైనట్టు. నేను ఒకటి చెప్తున్నారా, నేను బాధపడుతున్నా కదా, బాధపడిన దానికి మీరు అందరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎంజాయ్ చేయరు రా భయ్ కొంతమంది. నేను మిగతా వాళ్ళందరూ ఎవరైతే పాజిటివ్ ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బట్ తెర ముందు కనిపించేది నమ్మకండి, తెర వెనకాల జరిగేటివి కూడా చాలా ఉంటాయి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, పూల చొక్కా అనే వ్యక్తికి నేను సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ డే గాడు అని చెప్పేసి పెట్టిండు. ఆ డిలీట్ కూడా చేయిస్తా అని చెప్పిన నేను, వీడియో పెట్టేసిండు. దాని తర్వాత కూడా భయ్య ఇంతటితో ఆపేసి అయిపోయింది, యాక్షన్ కి రియాక్షన్ ఇచ్చేసినా, వదిలేసే ఇంకా ఎందుకు గొడవ అని చెప్పేసి కూడా చెప్పేసిన, అయిపోయింది. సో చెప్పేసిన అయిపోయింది. చెప్పేసిన తర్వాత మళ్ళీ అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చి బెదిరించిండు. నేను ఆ స్టార్ అనొచ్చు, సింపతి స్టార్ అనొచ్చు, అది ఇది అని అంటున్నాడు. నేను కూడా అనొచ్చు, చాలా అనొచ్చు. నువ్వు ఒక బోషిడికే స్టార్ అనొచ్చు నేను, కానీ నేను అనను, అది నా సంస్కారం. అరే రావణ్గా నువ్వు ఒక చిల్లర గాడివి, చిల్లర రివ్యూవర్ అని చెప్పేసి అనొచ్చు, కానీ నేను అనను, అది నా సంస్కారం. మజాక్లు అయిపోయినారా మీకు మజాక్లు అయిపోయినాయి. బేసికల్ ఏంటంటే మనుషులకి ఒక ఫీలింగ్స్, మనిషి ఫీలింగ్స్ అనవసరం. మనిషి ఏడుపే ఎంజాయ్మెంట్, మనిషి ఏడుపుని ట్రోలింగ్ చేస్తే ఎంజాయ్మెంట్. సోషల్ మీడియానే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వెళ్తుంది. సోషల్ మీడియాలో ఒక మనిషిని, సరేరా ఇవన్నీ చెప్తున్నారు కదా, సరే నాకు బలుపు ఎక్కువ అది ఇది అని అన్నారు కదా, సరే నేను ఒప్పుకున్నా, ఏమేమి తప్పు చేసి నేను ఒప్పుకున్నా. బట్ మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తా. ఇంకోటి, ఇప్పుడు నేను ఫస్ట్ లక్కీ లక్ష్మణ్ అప్పుడు నా కొడుకల్లారా ఇంటికి వచ్చి కొడతా అని చెప్పేసి అన్నా, దానికి క్లారిటీ ఇస్తా. ఎందుకన్నాను,
నేను ఎంత మంచిగా ఉన్నా కూడా లాస్ట్ కి అదే మళ్ళీ బిగ్ బాస్ ని తీసుకొచ్చి కింద అదే లైక్ నన్ను తిట్టడాలు, నాకు పర్సనల్ మెసేజ్ చేయడాలు, గలీజ్ బూతులు తిట్టడాలు అలా ఉంటే నేను అప్పుడు అలాంటి అమ్మన బూతులు తిట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంటికి వచ్చి కొడతా అందులో నా తప్పేముంది? డెఫినెట్లీ మీరైనా అదే చేస్తారు కదా, మరి అది పక్కన పెట్టేసేయండి. అలా మా ఫ్యామిలీ జోలికి వస్తే నేను వెనకగారు ముందరికారు వేసుకొని వెళ్ళిపోతాను. జనాల్ని కాదు నేను అన్నది ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో, ఎవరైతే బండలు ఇసిరేస్తున్నారో, ఎవరైతే బూతులు తిడుతున్నారో, అమ్మ చెల్లె అది ఇది అని చెప్పేసి ఎవరైతే తిడుతున్నాడో వాళ్ళు అట్లాంటి వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చిన. ఎవరు ఇవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు, నేను ఇచ్చిన. ఈ రోజు నా వల్ల వెళ్ళి ఫేమస్ అయిపోయి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని వాడు నా వల్ల బతుకుతాడు కదా, బతకని పర్లేదు, ఎంజాయ్ చేయనియాడు. ఒక వేసేసిన వాడికి ఒకటి ఒక భిక్షం వేసేసిన అనుకుంటా నేను. ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు చెప్తాడు అబ్బా. అంటే ఒక దగ్గరికి వెళ్ళిపోయి నేను అది చేసిన, నేను ఇది చేసిన, డైరెక్షన్ చేసిన, నేను విఎఫ్ఎక్స్ చేసిన, అది చేసిన. అది కాదు సినిమా అంటే. చదువు ఒక్కటే కాదు సినిమా అంటే. చదువు లేకపోయినా కూడా హిట్లు కొట్టిన డైరెక్టర్లు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది చదువుతో ముడిపడింది కాదు. సినిమా అనేది సపరేట్. సినిమా అనేది ఎగ్జిక్యూషన్. సినిమా అనేది ఒక కమిట్మెంట్. సినిమా చేయడం అనేది ఓన్లీ సినిమా నాకు డైరెక్షన్ తెలిస్తే చాలు, నాకు ఇది తెలిస్తే చాలు అని కాదు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రాపర్ గా దాన్ని ప్రతి ఒక్కటి 24 క్రాఫ్ట్స్ కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ డేట్స్ చూసుకుంటూ, ఆర్టిస్ట్ డేట్స్ చూసుకుంటూ, లొకేషన్స్ చూసుకుంటూ, వెహికల్ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి వాళ్ళ డేట్స్ వీళ్ళ డేట్స్ కుదరకపోతే, లేదంటే రెమ్యూనరేషన్ ఎక్కడ ఎవరిని తగ్గించాలి, ఎవరిని పెంచాలి, ఎవరి దగ్గర తగ్గించి చేయాలి, పబ్లిసిటీ పైసలు ఎంత పెట్టాలి, తర్వాత ఏం చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంది, అటు నుంచి ఇటు నుంచి కుక్క లెక్క ఉరకాలే, పరిగెత్తాలి. నేను ప్రొడ్యూసర్ అయినాక ఆ బాధ తెలిసింది. నేను సంపాదించుకుంటా మళ్ళా. ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, సితారా తెలుగు అప్డేట్స్ మీకు మీ అందరికి ఒకటే చెప్తున్నా ఫైనల్ గా, ఇలాంటి రివ్యూయర్స్ కి మీరు ఒకవేళ సపోర్ట్ చేసిర్రా, ఇలాంటి రివ్యూయర్స్ కి మీరు సపోర్ట్ చేసి మీరు వాళ్ళని ఇది చేసిర్రా, ఇలాంటి రివ్యూయర్స్ చాలా మంది బయటికి వస్తారు. ఇలాంటి రివ్యూయర్స్ చాలా మంది చాలా మంది సినిమాలు నష్టపోతాయి. మీరు అనుకోవచ్చు ఆ హీరోస్ అప్పుడే కూర్చుంటాడు, ఈ హీరోస్ అప్పుడే కూర్చుంటాడు, అది ఇది అని చెప్పేసి. కానీ వాళ్ళందరికీ నెక్స్ట్ ఇంకోటి వస్తాయి. కానీ నా లైఫ్ డేంజర్ జోన్ లో ఉంటది. ఓవర్ గా రియాక్ట్ కాదు అనుష్క, అట్లాగా ఆల్ ది వేస్ నెక్స్ట్ మూవీ, థ్యాంక్ యూ. డెఫినెట్లీ నేను కంటెంట్ తో వస్తా. ఓవర్ రియాక్ట్ కాదమ్మా, నా బాధ అది. లైక్ ఏదో లైక్ అన్నావు కదా, లైక్ సింపతి స్టార్ అని నేను అనొచ్చు, కానీ నేను అన్నను అని అన్నావు కదా. ఇలాంటి మాటలు మానే అనొచ్చు, కానీ నేను అనను. ఎందుకంటే నా సంస్కారం అని చెప్పేసి అనడం మానే. ఎందుకంటే నువ్వు ఎటకారంగా మాట్లాడేటి అన్ని అందరూ తెలుసు. సోహిల్ గాడికి ఇచ్చి పడేసినావు, అది కాదురా. సోహిల్ గాడికి అది ఇచ్చినాడు, ఆడిచ్చింది మనందరికీ. మనలో అందరు కష్టపడుతూ ఉంటామే, బిజినెస్ లో, లేకపోతే ఏదో పనిలో, లేకపోతే ఏదో మనం ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, మన లైఫ్ లో ఎదగాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అన్నట్టు. మీరు తెలుసుకోండి అది ఫస్ట్. మీరు ఎప్పుడు మారుతారో, చాలా మంది లైక్ ఆడియన్స్ ఎప్పుడు మారుతారో నాకు తెలియదు. బట్ ఎవరికి సపోర్ట్ చేయాలి. నేను ఈరోజు చెప్తున్నా, సరే నేను ఇన్ని చేసిన, నేను ఎటకారంగా మాట్లాడినా, నేను ఒప్పుకున్నా ఎటకారంగా మాట్లాడినా అని చెప్పేసి నేను ఒప్పుకున్నా. రోజు నైట్ నేను సారీ చెప్పినా, అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళా వీడియో పెట్టిండు. ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా మళ్ళా నేను సారీ చెప్పి ఇంతటితో ఆపేయద్దా, వద్దు ఇక ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి అన్నిట్లలో ఇంటర్వ్యూస్ బెదిరించుండు. ఇది చెప్పురా, నేను మీతో మాట్లాడినా కదా, నీకు ప్రూఫ్ తో సహా ఉంది కదా, నీకు సారీ చెప్పిన విషయం, లేదంటే వద్దురా బై ఇలాంటివి చెయ్యకరా, ఓకే డన్ వదిలేసే ఇంకా అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇదేంటిది, మరి ఇవి చెప్పవే. మరి సోహిల్ చెప్పేసిండు అయిపోయింది, నీకు ఇంతటితో మేము వదిలేస్తున్నాం అని చెప్పేసి ఎందుకు చెప్తలేడు ఆ అబ్బాయి? ఎందుకు చెప్తలేడు? చిన్న క్వశ్చన్ అడుగుతా, ఎందుకు చెప్తలేడు ఆ అబ్బాయి?